అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సంజన, విశ్వభారతి జనరల్ హాస్పిటల్ ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్ కంటి విభాగంలో ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని. ఈరోజు నేను కంజంక్టివైటిస్ అంటే కంటి కలక గురించి చెప్పబోతున్నాను. కంటికి వచ్చే జబ్బులన్నిటిలోకి ఈ కంజంక్టివైటిస్ అనేది సర్వసాధారణమైనది. ఇది మనందరికీ జీవితంలో ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. ఈ కంజంక్టివైటిస్కి ఇంకొక పేరు పింక్ ఐ, తెలుగులో దీన్ని కంటి కలక అంటారు. ఇది బ్యాక్టీరియా వల్ల కానీ, వైరస్ వల్ల కానీ, కాలుష్యం వల్ల కానీ, అలర్జీ వల్ల కానీ వ్యాపిస్తుంది. వైరస్ వల్ల వచ్చే కంజంక్టివైటిస్ అయితే సీజనల్, అది ఎక్కువగా వర్షాకాలంలోనే వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు వచ్చేసి కంటిలో నొప్పి ఉండటం, కళ్ళు ఎర్రగా కావటం, కంటి నుంచి నీళ్లు కారటం, కంట్లో ఏదో పడినట్టు ఒత్తుకోవటం, కుచ్చుకోవటం, ఇంకా కళ్ళు నవ ఉండటం. బ్యాక్టీరియా వల్ల వచ్చే కంజంక్టివైటిస్లో అయితే పై లక్షణాలతో పాటు కంటి నుంచి చెడు కారడం లేదా చీము కారడం, ఇంకా ఎండని కానీ లైట్ని కానీ ఎక్కువసేపు చూడలేకపోవటం అనేవి ఉంటాయి. ఈ కంజంక్టివైటిస్ అనేది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి చాలా తొందరగా వ్యాపిస్తుంది. కాబట్టి మనము వెంటనే కంటి డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కంటి డాక్టర్ ఇచ్చిన ఐ డ్రాప్స్తో పాటు మనం శారీరక మరియు పరిసరాల పరిశుభ్రత పాటించవలసి ఉంటుంది. అలర్జిక్ కంజంక్టివైటిస్ అనేది వాతావరణంలో ఉండే కాలుష్యం వల్ల, ధూమ్రపానం వల్ల, కొన్ని చెట్లు పూల నుంచి వచ్చే పాలన్ వల్ల వ్యాపిస్తుంది. ఈ కంజంక్టివైటిస్ అనేది 4 నుంచి 8 రోజుల వరకు ఉంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కంజంక్టివైటిస్తో పాటు జ్వరము, జలుబు, దగ్గు, గొంతు నొప్పి కూడా ఉండొచ్చు. పిల్లల్లో మనం ఈ లక్షణాలు చూసినప్పుడు వాళ్ళని ఒక వారం పాటు స్కూల్కి పంపించకుండా ఉంటే మంచిది. ఆడవారికి కంజంక్టివైటిస్ వచ్చినప్పుడు ఐ మేకప్ ప్రోడక్ట్స్ వంటివి వాడకుండా ఉండటం మంచిది. మన ఇంట్లో ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలు ఉంటే వాళ్ళు వాడే టవల్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, పిల్లోస్ కానీ మనం వాడకుండా ఉండటం మంచిది. మీలో ఎవరైనా కంజంక్టివైటిస్తో బాధపడుతుంటే విశ్వభారతి జనరల్ హాస్పిటల్ పెంచికలపాడులోని ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్ని సంప్రదించి తగిన చికిత్స మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరాలు పొందగలరు. ధన్యవాదాలు.